గోంగూర పచ్చడి ఇలా చేసి చూడండి, టేస్ట్ అదిరిపోతుంది. వేడివేడి రైస్‌లో వేసుకొని తింటే చాలా బావుంటుంది. దీనికోసం ముందుగా పాన్ పెట్టుకొని ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు అలాగే కొద్దిగా నువ్వులు వేసుకొని మంచిగా దోరగా వేయించి పక్కకు తీసుకోవాలి. తర్వాత దీంట్లోనే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కారానికి సరిపోను ఎండుమిరపకాయలను కూడా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న గోంగూరను కూడా వేసేసుకొని మంచిగా దగ్గరగా మగ్గించుకోవాలి. ఇది మంచిగా మగ్గిపోయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ జార్లో వేసుకొని చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి. దీంట్లోనే ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపోను ఉప్పు కూడా వేసేసుకొని అన్నిటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత తాలింపు కోసము కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, ఒక ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకొని తాలింపు వేసుకుంటే టేస్టీ గోంగూర పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.